కొందరు చాలా ఉదయాన్నే నిద్రలేస్తారు. బ్రహ్మ ముహూర్తం అని చెప్పుకునే సమయంలో నిద్రను వదిలించుకుంటారు. ఉదయం 4ంటికే కాలకృత్యాలు తీర్చుకొని చేయాల్సిన పనులన్నీ శుభ్రంగా చేసుకుంటారు. తిరిగి ఆ రోజుటి షెడ్యూల్ కోసం రెడీగా ఉంటారు. తిరిగి ఆ రోజుటి రాత్రి తొందరగానే నిద్రపోతారు. వారికి రోజంతా తాజాగా గడిచిపోతుంది. మరి కొందరు మాత్రం రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోతారు. ఉదయం లేవడానికి శరీరం బద్ధకిస్తుంది. ఆలస్యంగా నిద్రలేస్తారు. లేజినెస్ నీడలా వెంటాడుతుంది. రోజంతా ఆవలింతలు వెంటాడుతాయి. మనుషులలోనూ యానిమల్స్ విషయంలోనూ ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రకం తేడాలనే పరిశోధకులు క్రోనోటైప్ అని వ్యవహరిస్తున్నారు. అంటే ఉదయాన్నే నిద్ర లేచేవారు గొప్పవారు అని. మిగతా వారు కారు అన్నది పక్కన పెడితే ఇది వారి వారి పనులను బట్టి శరీరం అలా స్థిరపడిపోతుందన్న మాట. అయితే ఒకటి మాత్రం నిజం, 60% మంది అటు రాత్రిపూట జాబ్ సరిగ్గా చేయలేరు. ఉదయాన్నే త్వరగా లేవలేని స్థితిలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి 2 పద్ధతుల కలగలుపుగా ఉంటుంది. క్రోనోటైప్స్ అన్నది కేవలం నిద్రకు ఉపక్రమించడం, ఉదయాన్నే నిద్ర లేవడం అన్న లక్షణాల మీద ఆధారపడి ఉండదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా రాత్రిపూట పనిచేసే వాళ్ళను గుడ్లగూబలుగా, త్వరగా నిద్రలేచే వాళ్ళను భారత పక్షులుగా ఇంగ్లీషు వారు చమత్కరిస్తుంటారు. ఈ తేడాలకు రకరకాలైన కారణాలు ఉంటాయి. కొన్ని ఉద్యోగాలకు రాత్రి పని తప్పనిసరి కాగా కొంతమందికి ఆ అవసరం ఉండదు. పరిశోధకులు చెబుతున్న మేరకు సాధారణంగా ఆడవాళ్ళు రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. మగవాళ్ళు ఎక్కువగా ఉదయాన్నే నిద్రలేస్తుంటారు. కుర్రవాళ్ళు గబ్బిలాల్లా రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ త్వరగా పడుకొని త్వరగా లేవడం అలవాటవుతుంది. టర్కీలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనలో త్వరగా నిద్రలేచే వాళ్ళు ఎక్కువగా ఆనందంగా ఉంటున్నట్టు తేలింది. త్వరగా నిద్రలేచే విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తున్నారని కూడా తేలింది. విద్యార్థుల్లో 26.6% మంది గబ్బిలాల మాదిరిగా ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. వారికి ఆనందం తక్కువగా ఉందని అంటున్నారు. భారత్ పక్షులు అనిపించుకున్న వాళ్ళు మాత్రం చురుకుగా ఉంటున్నారు. జర్మన్ యూనివర్సిటీ పరిశోధనల్లోనూ ఇదే తేలింది. త్వరగా నిద్రలేచే వాళ్లకు జీవితంలో మంచి సంతృప్తి లభిస్తుంది. రాత్రి ఎక్కువసేపు మెలకువ ఉండే వారిలో డిప్రెషన్, కాలానుగుణంగా మరికొన్ని మానసిక సమస్యలు, మత్తు పదార్థాల వాడకం వంటి సమస్యలు కనిపించాయి. త్వరగా నిద్రలేచే వారికి మాత్రం తమ మీద తమకు మంచి నియంత్రణ ఉన్నట్టు కనిపించింది. ఇన్ని అనర్థాలకు కారణం రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎక్కువగా పనిచేయడమే. అందుకే వాటితో ఎక్కువగా గడపకపోవడం బెటర్ అని అంటున్నారు. త్వరగా నిద్రలేచేందుకు శరీరానికి బహుమతులు ఇవ్వడం అలవాటు చేసుకోవడం కూడా ఓ రెమెడీగా ఉంటుంది. అంటే నిద్ర లేవగానే హాయిగా వేడివేడి కాఫీ తాగడం అటువంటి బహుమతులతో ఒకటి కావచ్చు. లేదంటే త్వరగా నిద్ర లేచినందుకు హాయిగా వాకింగ్ కి కూడా వెళ్లి రావచ్చు. ఆ మధ్య మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఓ సరికొత్త అంశానికి తెరతీశారు. అది మరేదో కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించినదిగా ఉంటుంది. ఆయన లేవదీసిన అంశం నిద్ర గురించిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూసేలా చేసింది. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బిల్ గేట్స్ నోటింట నిద్ర గురించి ప్రస్తావన రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాను మైక్రోసాఫ్ట్ ను నెలకొల్పిన తొలి నాళ్లలో నిద్రపోవడం అనేది సోమరితనంగా, అనవసరమైనదిగా భావించానని చెప్పారు. అసలు నిద్రపోవడమే పెద్ద టైం వేస్ట్ అని భావించానని అనడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే 2020లో నిద్రపై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని బిల్ గేట్స్ తెలిపారు. తన తండ్రి ఆల్జీమర్స్ తో చనిపోవడమే అందుకు కారణమన్నారు. అప్పటి నుంచి నిద్రకు ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. రోజు ఎన్ని గంటలు నిద్రపోతున్నానో, ఎంత సుఖంగా నిద్రపోతున్నానో లెక్కలు వేసుకొని మరీ ఆ పని చేస్తున్నట్టు వివరించారు. బయటకు కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదు, మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణంలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. యుక్త వయసు నుంచే ఎక్కువసేపు నిద్రపోవడం అలవర్చుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. న్యూరో సైంటిస్ట్ మాథ్యూ వాకర్ రాసిన వై వి స్లీప్ పుస్తకం ద్వారా నిద్ర గురించి తనకు ఎన్నో విషయాలు తెలిసాయని గేట్స్ వివరించారు. ప్రస్తుతం రాత్రిపూట 7 నుంచి 8 గంటలు క్రమం తప్పకుండా నిద్రపోతున్నట్లు ఆయన తన నిద్రపోయే అలవాటు గురించి చెప్పుకొచ్చారు. అవును,
మనిషికి నిద్ర ఎంతో అవసరం. నిద్రలోనే శరీరం తనను తాను రీసెట్ చేసుకుంటుంది. అనవసరపు ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెడుతూ అవసరమున్న వాటిని ఓ క్రమ పద్ధతిలో స్టోర్ చేసుకుంటుంది. ఆ సమయంలో మెదడు చాలా బిజీగా ఉంటుంది. తిరిగి మెలకువ వచ్చేసరికి మనిషి రిలాక్స్డ్ గా ఉండడానికి కారణం మెదడు తనను తాను చక్కగా సర్దుకున్నదని అర్థం చేసుకోవాలి. అందుకే కొన్ని ప్రత్యేక సమయాలలో నిద్రపోవడం ఎంత అవసరమో అనాదిగా మన శాస్త్ర పురాణాలు, వైజ్ఞానానికి సమాజం చెబుతూ వస్తుంది. మీకు తెలుసా, మాంటినెగ్రే అనే దేశంలో నిక్సిక్ అనే విలేజ్ లో గత 13 ఏళ్లుగా లయింగ్ డౌన్ పోటీలు జరుగుతున్నాయి. ఎవరు ఎక్కువసేపు నిద్రపోతే వాళ్ళు విజేతలుగా ప్రకటిస్తారన్నమాట. విజేతలు భారీగా డబ్బు గెలుచుకుంటారు. ఈసారి జరిగిన పోటీలలో ఒక ఆయన 60 గంటలు నిద్రపోయి బహుమతి గెలుచుకున్నాడు. ఈ పోటీల ముఖ్య ఉద్దేశం నిద్ర గురించి జనానికి అవేర్నెస్ కలిగించడం కోసమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అక్కడ మనం ఎదుర్కోబోయే ప్రశ్నలు నిద్ర గురించే ఉంటాయి. నిన్న రాత్రి బాగా నిద్రపోయారా? రోజు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? ఏ సమయాలలో నిద్రపోతున్నారు? ఇవి డాక్టర్లు ప్రస్తుతం అడుగుతున్న ప్రశ్నలు. కరోనా కష్టకాలం తర్వాత మనిషిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులు శరీరాన్ని అయోమయంలో పడేశాయి. నిద్ర సమయాలు మారాయి. ప్రస్తుతం ఓటీటీలు, స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తుంది. ఏ మాత్రం కాస్త సమయం చెక్కినా జనం స్మార్ట్ ఫోన్లోని యూట్యూబ్ లో తలదూర్చేస్తున్నారు. విధిగా సోషల్ మీడియా పార్కుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. దాంతో మనుషుల నిద్రా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. నిజానికి మనిషి శరీరం ప్రతి అసౌకర్యానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రతి పరిస్థితికి అనుగుణంగా మారేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో అనుకూల పరిస్థితుల్లో మనిషి శరీరం తనకు తానే బాగు చేసుకుంటుంది. ఈ క్రమంలో అనేక అసౌకర్యాలు, రోగాలు నయమవుతాయి. దానికి కారణం నిద్రపోవడం వల్లనే అని గుర్తించాలి. మనిషి శరీరం ఎదుర్కొనే అనేక రుగ్మతలకు కారణం సరైన నిద్ర లేకపోవడమేనని తేల్చారు పరిశోధకులు. ఈ ప్రపంచంలో ఇప్పటికీ ప్రతి 5గురిలో 3 సరైన నిద్ర లేని కారణంగా పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సింది, మనకు రోజుకు 7.5 గంటల పాటు నిద్ర అవసరం. అది కూడా రాత్రి 10 నుంచి ఉదయం 5:30 గంటల సమయంలో నిద్రపోవడం జరగడం ముఖ్యం. ఆ సమయంలో నిద్రపోయినప్పుడే శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. సో హ్యాపీ స్లీపింగ్.